అన్న చెప్పండి, వ్యవసాయం ఎట్లా ఉందంటారు? వ్యవసాయం అట్టుందండి, అట్టగా అభివృద్ధి మరి పోతుంది వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు కొడాల నాన్నగారు గత 4 టర్మ్లో చేస్తారు కదా, ఆయన చేసింది ఏంటి ఇప్పటివరకు? ఏం చేసాడు? రోడ్లు పోయామని అడిగాము, రోడ్లు లేవు. ఆ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు పట్టించుకుంటా మమ్మల్ని. ఇంతలోతు మాకు రోడ్డు లేదు, ఇంతలోతు నీళ్ళు, ఆ నీళ్ళలో నడుచుకుంటూ వస్తున్నా, దాని గురించి ఎవరు పట్టించుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్లో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో నాన్నగారు నిలబడుతున్నారు, పాత ఆయన. కొత్తగా వెనుగళ్ళ రామగారు ఒక ఆయన వచ్చాడు మీ నియోజకవర్గం గుడివాడకి. ఈసారి ఎవరు వస్తే అభివృద్ధి చేద్దారనుకుంటున్నారు? ఎవరు వస్తే ఏముందండి, ఇద్దరు వస్తున్నారు కదా. నాన్నగారు ఇంతవరకు రాలా, రాముగారు వచ్చాడు, కొద్దిగా అవి లేవండి అని అంటే కొద్దిగా డబ్బులు అవి ఇచ్చాడు, చేసుకుంటున్నాడు, చేపిస్తున్నాడు. మరి నాన్నగారు గెలిచినాక ఇంతవరకు రాలా మా ఊరు. మొన్న కాడ వెళ్ళాం, ఆడు వెళ్తే ఇదిగో అదిగో అంటున్నాడు కానీ రావట్లా. అదండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో పథకాలు మాత్రం వస్తున్నాయి కానీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? లేవండి, చదువుకున్న పిల్లలకు ఒక్కళ్ళకి లేవండి ఉద్యోగస్తులు. అటు గాలెత్తు తిరుగుతున్నారు సరిపోతుంది. ఏదో ఒకటి ఇచ్చారనుకోండి దాంట్లో చేసుకుంటూ ఉంటారు కదా. ఎవరిని అడిగినా మా దగ్గర లేదు అంటున్నారు, చూస్తాంలే అంటున్నారు. అదండి. Please like and subscribe Eagle Andhra.